మంత్రి అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాజకీయ ఉనికి కోసం చనిపోయిన వ్యక్తిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎర్రన్నాయుడు మరణం వెనుక అచ్చెన్నాయుడు హస్తం లేదా అని ప్రశ్నించారు. సింగిపురం వద్ద ఎర్రన్నాయుడును చంపడానికి ప్రయత్నించలేదని ప్రకటించగలవా అని సవాల్ విసిరారు తమ్మినేని సీతారాం. అచ్చెన్నాయుడు నీకు ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటాం. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన వ్యక్తిపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుందా? మరొకసారి చేస్తే చాలా సీరియస్ గా రిప్లికేషన్స్ ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఎర్రన్నాయుడు మరణంతో నీ హస్తం లేదా? ఆ రోజే అన్నారు చాలా మంది. బాంబు పేలి సాగు తప్పి కన్నులు అట్టుపోయినట్టు సింగపురం దగ్గర మీరు చేసినటువంటి ప్రయత్నం ఎవరికి తెలియదు. పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి వాటిల్ని అది కాదని చెప్పి ఖండించు.